సంజయ్ వాళ్ళు అయితే ఇంకా మౌనికని గట్టిగా అడుగుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళావు అంటే, ఎందుకు నువ్వు భయపడుతున్నావు, గుడికెళ్ళని చెప్పేదనుకో నీ భర్తకి అంత భయంగా ఉంటుందని అంటుంది. ఈ లోపల నువ్వు నిజం చెప్తున్నావా లేదంటే మా అమ్మ నిన్ను కవర్ చేస్తుందా అని చెప్పని సంజయ్ అడుగుతాడు. లేదురా, కావాలంటే ప్రసాదం అవి చూడండి తన గుడికే వెళ్ళి వస్తుంది అని చెప్పని తనైతే చెప్తుంది. అప్పుడు చాలా థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పని మౌనిక అయితే అంటే, సరే మీ ఇంట్లో వాళ్ళని కలిసావా అంటే, కలిశాను, నేను కానీ ఇప్పుడు కానీ వెళ్ళకుండా ఉండుంటే ఇంకెంత పెద్ద గొడవలు జరుగును, నేను ఎలా ఉన్నాను ఏంటి అని, కానీ నేను బాగున్నానని చెప్పాను, అందుకని కొంచెం గొడవలు లేకుండా ఉంటాయంటే, నువ్వు అడవిలో తిరుగుతున్నావు, అబద్ధం చెప్పేటప్పుడైనా నిజాయితీగా చెప్పాలి, ఇక్కడ వీళ్ళు మనుషులు కాదని నీకు తెలుసు కదా అని చెప్పని అంటాడు. ఇంకా రవి శృతి అయితే మనోజ్ విషయంలో అయితే మీకు ఒక షాకింగ్ విషయం చెప్పాలని చెప్పని రోహిణిని అలాగే మావయ్య మీరు కూడా ఉండండి అని చెప్పని అంటుంది. అప్పుడు ఏంటా అని చెప్పి చూస్తూ ఉంటే అసలు అన్నయ్య అక్కడ అన్నయ్య పేరు అసలు ఆఫీస్లో వాళ్ళకి తెలియటం లేదు అంటే, అప్పుడు అన్నయ్య హెడ్ ఆఫీస్లో ఉన్నాడంట అని చెప్పని అంటే, ఇంకా ప్రభావతికి అయితే మనోజ్ గురించి అలా చెప్పేసరికి నా కొడుకు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నాడో ఇప్పటికని తెలిసిందని అంటారు. అప్పుడు ఏదో నాకు తేడా కొడుతుంది, మా మాటకొస్తే పార్కులో పల్లీలు చెట్లు వీటి గురించి మాట్లాడుతుంటాడు ఎందుకు మనోజ్ అని చెప్పని అంటూ ఉంటుంది. ఈ లోపలైతే ఇంక అందరూ పనులు చేసుకుంటూ ఉంటే, నా బట్టలేమి వాష్ చేసుకున్నాను, మనోజ్ గుడ్డలు కూడా ఉతకవా మీనా అంటే, నేను మీ ఆయన గుడ్డలు నేను ఉతకను, అందుకంటే వాళ్ళ అమ్మ ఉంది కదా ఉతుక్కుంటుందిలే అని చెప్పని మీనా అంటుంది. ఈ లోపల శృతి అయితే వచ్చి నా బట్టలు వాష్ చేసేయాలి మీనా అని చెప్పానంటే, సరే అక్కడ వెళ్ళి అని చెప్పానంటే, అప్పుడు తను తీసుకొచ్చి డబ్బులు అయితే ఇస్తుంది. అప్పుడు ఇవ్వడంతో, అవును నువ్వు ఒక్కటే ఇన్ని పనులు చేస్తున్నావు కదా, అత్తయ్య కూడా నీకు హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పానంటే, ఏంటి నేను అత్తయ్య మర్చిపోతున్నారా మీరిద్దరూ అని చెప్పని అంటుంది. అప్పుడు ఇంకా 2000 డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి మీనా అని నా గుడ్డలు వాష్ చేసి మీనా అని చెప్పని అడుగుతుంది. అప్పుడైతే ఇంకా ప్రభావతి అయితే, మేము తనంటే తను చేసేస్తున్నానని తను డబ్బులు ఇచ్చింది, మేము అలాగే నీకు డబ్బులు ఇవ్వము మా బట్టలు ఉతికిన దానికి, ఎందుకంటే నీకు 3 పూటలు మేము బువ్వ పెడుతున్నాం కదా అని చెప్పని ప్రభావతి అయితే మీనాని ఇండైరెక్ట్గా మాట్లాడినట్టే మాట్లాడి తన మాటలతో చాలా బాధ పెడుతుంది. ఇదంతా అయితే బాలు చూస్తూ ఉంటాడు.